దాంట్లో సినిమా ప్యాషన్ అనే దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూస్ చూడడం వల్ల. దేర్ ఆల్ నాకు ఫ్రెండ్స్, నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి. మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా, లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్గా, పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్. రెండు ఉంది. ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని, ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. అయితే 14 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది కాదు. నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతనే. తర్వాత మా అబ్బాయి హీరో యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతనే. నాకేదైనా మంచి మాట్లాడుతూ ఉండేవాడు అతనే. ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ. నాకు అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు, అంతే కదా? అండగా అని చెప్పారండి, నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు. అవునండి. రమేష్ సరే, ఇప్పుడు మీరు బయటపడ్డారు, ఓకే, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రమేష్ బాబు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని 14 ఏళ్ళు, ఏదో రాముడ వనవాసం లాగా. వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా? మేము ఇలా నాశనం, మీ కెరీర్ నాశనం అయింది, జడ్జి కానీ లాయర్లు కానీ? అది సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే, పోలీసు వారికి కేసు పెట్టడం వరకే తెలుసు. ఏం సార్, పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం ముందు తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారాలు లేవనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది. అవును. దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా? మేము ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్. మన సినిమాలు చూస్తుంటాం కదా సార్, ఆ కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం, వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్. కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే. మీరు కొత్త చట్టం వస్తే నా మీద కాదు సార్,